పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. తల్లిలాగా చూసుకున్న వదిన మీద నిందలు వేసిన వాడివి రేపు నన్ను బాగా చూసుకుంటావని గ్యారెంటీ ఏంటి? సీతక్క ఈరోజు రాంబావ గారికి దూరం అయింది అంటే దానికి కారణం ఎవరు? నువ్వు కాదా? నీ మీద ఎంత అభిమానం చూపించేది, అలాంటి మనిషి మీద అంత దారుణమైన నింద ఎలా వేసావు ఆదిత్య? శైలు, కొన్ని విషయాలు నేను ఇప్పుడు చెప్పినా అర్థం కావు శైలు. ఏది చెప్పాలన్నా టైం రావాలి. ఇంకేం టైం కావాలి? నువ్వు చేసిన పనికి సీతక్క ఆత్మహత్య చేసుకుంది. ఆవిడ ఎంత మంచి మనిషి అంటే నువ్వు ఎంత ద్రోహం చేసినా సరే నిన్ను పల్లెత్తి మాట అనొద్దు అని లెటర్ రాసి పెట్టింది. సీతక్క మీద ఉన్న ప్రేమతో తన మాటని గౌరవించి రాంబాబు గారు నిన్ను ఏమీ అనలేకపోతున్నారు. అదే నేనైతే ఈ పాటికి నువ్వు చేసిన పనికి నిన్ను చంపేసేదాన్ని. ఏంటి? చంపేసేదానివా? సరే, ఇప్పుడు చంపుతావా? ఏంటి చూస్తున్నావు? నీకు చంపే అవకాశం ఇస్తున్నాను. రా ఆదిత్య, రా. ఆదిత్య ఎక్కడికి? ఆదిత్య ఆకు. ఆదిత్య నిన్నే అడిగేది, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఆదిత్య, ఆదిత్య, ఆదిత్య ఆకు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? చెప్పాను కదా చంపేద్దు గాని, కానీ చంపే ముందు నీకు చెప్పాల్సింది ఒకటి ఉంది. రా, ఎక్కువ. బాలు బాలు బాలు, ఆదిత్య బయటకు వెళ్తున్నాడు. మా డాడీని ఏం చేశాడో కనుక్కో బాలు. సరే పద వెళ్దాం. ఆదిత్య, ఏంటి ఆదిత్య, ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చావు? నీకు నిజం తెలియాలి కదా, అందుకే తీసుకొని వచ్చాను. తల్లిలాగా పూజించే సీతోదిని మీద నింద వేశానని చెప్పి నన్ను నువ్వు అసహించుకుంటున్నావు కదా, దానికి కారణం ఏంటో నువ్వు ఆలోచించావా? ఈ ఆదిత్య ఎందుకు ఇలా మారిపోయాడో నువ్వు ఆలోచించావా శైలు? ఆ కారణం నీకు చెప్పాలనే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. ఇది నీకు ఇంటి దగ్గరే చెప్పొచ్చు, కానీ ఈ నిజం మూడో కంటికి తెలియకూడదని సీత వదినకి మాటిచ్చాను కాబట్టే ఎవరూ వినకూడదని ఇక్కడికి తీసుకొని వచ్చాను. సీతక్క మాట తీసుకుందా? ఏం చెప్తున్నావు ఆదిత్య? నిజం, నీకు తెలియని నిజం. సీత వదిన మీద నింద వేయమని చెప్పింది ఎవరనుకున్నావు? సీత వదినే చెప్పింది. ఏంటి? అక్క చెప్పిందా? ఎందుకలా చెప్పింది? ఎందుకంటే వదిన ఎక్కువ కాలం బతకదు కాబట్టి. తను సీతగారు కదా? అవును. ఆవిడ మీకు తెలుసా? తెలుసు. ఇంతకీ ఆవిడ ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆవిడకి బ్రెయిన్ ట్యూమర్. మరి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందండి? లాస్ట్ స్టేజ్లో ఉంది. ఆవిడ ఎక్కువ కాలం బ్రతకదు. మీ అన్నయ్య నాతో పాటు ప్రాణం తీసుకోకుండా బ్రతకాలి అంటే నా గురించి నువ్వు తప్పుగా చెప్పాలి. నువ్వు చెప్తేనే నమ్ముతాడు. చిన్నవాడివైనా నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. నా మీద నింద వేయి, నా గురించి తప్పుగా చెప్పు, లేదంటే నా మీద ఒట్టు.
ఇదంతా నిజమా ఆదిత్య? నేను ప్రాణంగా భావించే రామన్నయ్య మీద ఒట్టేసి చెప్తున్నాను శైలు, ఇదంతా నిజం. నిజం తెలిస్తే రామన్నయ్య సీత వదిన్ని మర్చిపోడు. తను జీవితాంతం వదిన జ్ఞాపకాలతో ఒంటరిగా మిగిలిపోతాడు. అదే నిందపడితే తన మీద కోపం, అసహ్యం కలిగి ఏదో ఒకరోజు మరో పెళ్లి చేసుకుంటాడనే ఉద్దేశంతోనే నేను చెబితే నమ్ముతాడని నాతో అబద్ధం చెప్పించింది సీతోదిన. నా దురదృష్టం ఏంటంటే అంత నిందలు వేసిన అన్నయ్య నన్ను, నా మాటల్ని నమ్మలేదు. సీతోదిన్నే నమ్మాడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం అలాంటిది శైలు. ఆదిత్య, నిజం తెలియక నేను నిన్ను ఎంతలా అపార్థం చేసుకున్నాను. ఐఎమ్ వెరీ సారీ ఆదిత్య.